మీకు అర్థం కాదు, ఇప్పుడే అర్థం అవుతుంది. ఆత్మీయంగా కొంతమందిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చి వారు నాతో పరిచర్యలో పాల్గొన్నారు, డ్రైవింగ్ చేశారు, నాతో వచ్చారు, ఎన్నో మీటింగ్లకు వచ్చారు. పరిచర్య అలా చేసి దేవుడు పిలిచినప్పుడు వారు సేవకు వెళ్ళారు. వారిలో చాలామంది ఉన్నారు. ఒకరి పేరు నేను చెప్తా ఉన్నాను, పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, మేరీ ప్రేమ్ కుమార్ గారు. వారు 3 సంఘాలకి కాపరులుగా ఉన్నారు. ఒకటి భాష్యనాకి తండ, మరొకటి బాలెంలలో, మూడవది హైదరాబాదులో 3 సంఘాలు వారు కలిగి పరిచర్య చేస్తూ ఉన్నారు. వారికి పెళ్ళైన తర్వాత మా చర్చ్కి రావడం, నేనే వారికి చివరిలో ఆ చెరువులో బాప్తిసం ఇచ్చాను. పేరు కూడా నేనే పెట్టాను, ప్రేమ్ కుమార్ పేరు. అది ఎలాగంటే ఒక లెటర్ రాసి ఆయన అడిగారు, నాకు పేరు పెట్టమంటే హైదరాబాద్లో ఉంటే ఆ పేరు లెటర్లో పెట్టి పంపించాను. ఆ పేరే వారు విశ్వాసంతో రిసీవ్ చేసుకుని ఆ పేరుతోనే ఈ పేరు నాది అని చెప్పి నప్పుడు ఆ పేరుని ఎంతమంది పిలిచారో వారంతా వారికి కనెక్ట్ అయ్యారు. ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారు 2 కుమారులను దేవుడు వారికి ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో పెద్ద కుమారుడికి వివాహమైంది. 2 కుమారులు కూడా సేవలో ఆయుధాలుగా ఉన్నారు, కుడిభుజంగా ఉన్నారు, చక్కని తలాంతులు కలిగి సేవ చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు చిన్న వయసులో. అందుచేత మరి ఆ కుమారుడికి కోడలికి ఫుల్ టైం దేవుని సేవ చేయడానికి, సంపూర్ణ అధికారం కలిగి పరిచర్య చేయడానికి మరి అభిషేకపు ప్రార్థన నన్ను అడిగినప్పుడు బిషప్ రంగరాజయ్య గారు వచ్చిన ఆ సాయంకాలం నేను ఆ పని చేస్తానని చెప్పాను. అందుచేత నేను సంతోషిస్తున్నాను. పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, మేరీ, దయచేసి మీరు ముందుకు రండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి కుమారుడు అలాగనే కోడలు భార్యాభర్తలుగా ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేస్తూ, 3 దైవజనులం ఆ కుమారుడు కొరకు మరి అభిషేకపు ప్రార్థన పాస్టర్గా దేవుని సేవ చేయడానికి ఆల్రెడీ అర్హులుగా వారు ఎంచబడ్డారు. నేను స్వయంగా చూశాను. ఇప్పటికే పరిచర్య చేస్తున్నారు. వారిని అభిషేకించకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఘోరం జరుగుతుంది. అంటే అభిషేకం లేకుండానే అన్నీ చేసేస్తారు. అంత సమయం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వారు తలాంతులు కలిగి ఉన్నారు కనుక అభిషేకిస్తే ఒక పని అయిపోతుంది. అందుచేత ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగనే కోడలు తల్లిదండ్రులు కూడా ముందుకు రండి. కోడలు తల్లిదండ్రులు త్వరగా ముందుకు రండి. వెంటనే దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోతాం. మనకు ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే ఎంత టైం అయినా చర్చిలోంచి బయటికి వెళ్ళాం. అందుచేత సమస్య లేదు. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పరే, ఆమెను చెప్పరే. సంతోషం. పాస్టర్ గారిని కలుసుకోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను మన్నా సంఘ సభ్యుడిని. మా ఆత్మీయ తండ్రి దైవ సేవకులు బిషప్ సాల్మాన్ రాజయ్య గారు. మా ఊటలన్నీ మీ అందే ఉన్నట్టుగా మాకు ఒక స్థలం ఉంది, మాకు పుట్టుక ఇల్లు ఉంది. ఆ ఇల్లు మన్నా చర్చి. నేను ఇక్కడే రక్షించబడడానికి దేవుడు కృప చూపినాడు. ఇక్కడి నుంచే నేను హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ చేసిన నాకేమీ మెలకువలేని తెలియదు, సేవ మెలకువలు. మా ఆత్మీయ తండ్రి ద్వారా అనేక సేవ మెలకులు వారితో తిరగడం ద్వారా మరి రాత్రి పగలు దేవుడే అలాంటి అవకాశం కలుగజేసినప్పుడు మరి చాలామంది తెలియదు, నన్ను సేవకు అభిషేకించింది మా ఆత్మీయ తండ్రి. ఇట్లా నేను పబ్లిక్ ఏం అభిషేకించబలేదు. ఒక తెల్లవారుజామున 6 గంటలకే మేమిద్దరం చివ్వంలో ఒక పని మీద వెళ్ళినాం. అయ్యగారికి నాకే తెలిసిన సంగతులు అయ్యి వెళ్ళినప్పుడు దేవుడు అప్పుడు వారితో మాట్లాడి మా ఆత్మీయ తండ్రితో బిషప్ అయ్య గారితో వెంటనే ఒక అభిషేక తైలం తీసుకుని వచ్చి సామేల్ గారు ఇంకో సేవకులు ఉండేది మా ఆత్మీయ తండ్రి. నేను వెళ్ళిన పని ఒకటి, వారు నాకు ప్రార్థన చేసిన ఇంకోటి తెలియకుండానే మా నెత్తి మీద చేపెట్టి 3 కలిసి మిమ్మల్ని సేవకు అభిషేకిస్తున్నానని చెప్పేసినారు. నేను వెళ్ళిన పని వేరు.
ఆ ఆత్మ నా మీద పనిచేసి ఇలాగ సేవలో తిరుగుతూనే అనేక ప్రాంతాలు ఉన్నప్పుడు మళ్ళా సేవకు వెళ్ళడానికి దేవుడి ద్వారాలు తెలిసినారు. వెళుతున్నప్పుడు ఉదయం వాక్యం చెప్పినట్టుగా ఇక్కడ వెలుగు వెలిగించబడ్డాం. ఈ వెలుగు మా మీద వెలిగింది. ఈ వెలుగు అనేక స్థలాలకు వెళ్ళడానికి దేవుడు మా ఏళ్ళ కృప చూపినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగు వెలగడానికి గల కారణం మన్నా సంఘంలో మా బిషప్ అయ్య గారు, సాల్మన్ రాజయ్య గారు అని నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. చప్పట్లు కూడా ఒకసారి దేవుని మహిమపరుచుకుందాం. పిల్లల్ని కంటం వేరు, వాళ్ళు ప్రయోజకులు చేయడం వేరు. అలాగ ప్రయోజకులు చేయడానికి ఈ సంఘంలో నేను మాత్రమే కాదు, ఎవరినో ఎప్పుడు మా సేవకులను చెప్పుకోవడం నేను వినలేదు. ఇక్కడ పుట్టిన వాళ్ళనే మా సేవకులను చెప్పుకున్నారు. మాకు ఊట ఉంది, మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడి నుంచి సేవకు వెళ్ళినాం. మా ఆత్మీయ తండ్రి బిషప్ అయ్య గారు చెప్పుకుంటున్నాం. మేము ఇక్కడి నుంచే బయటికి వెళ్ళినాం, ఇక్కడి నుంచే సేవ చేస్తున్నాం. వెళ్ళిన స్థలాల్లో వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉన్నాయి. వెళ్ళిన ప్రతి స్థలాల్లో మాకు దేవుడు జయమించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికు 3 స్థలాలకు వెళ్ళినాం, అక్కడ జయమిచ్చినాడు. 4వ స్థలాలను కూడా ఆరంభించినాం. అక్కడ ఈ 4 స్థలాలను బట్టి మా పెద్దబాబు కూడా సేవలో అక్కడ హైదరాబాద్ అంతా చూసుకుంటున్నాడు. ఏ అభిషేకం లేకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేక, మరి వాళ్ళకు చిన్నప్పుడు చెప్పిన మీరు ఉద్యోగాలు చేసుకునే సేవ చేయాలి, రాబో దినాల్లో బాగుండదని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ, మా బాబు పెద్ద సివిల్ ఇంజనీర్, అశోక కంపెనీలో ఇంజనీర్గా చేస్తున్నాడు. మా కోడలు కూడా టీసీఎస్లో ఆమె ఇంజనీర్గా చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. వాళ్ళిద్దరు ఉద్యోగం చేసుకుంటూ మరి విశేషమైన సంగతి ఏంటంటే అయ్యగారితో చెప్పిన ఒక మంచి కోడల కొరకు ప్రార్థన చేయనప్పుడు మంచి ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు, ఆ వాళ్ళకు బిడ్డ కన్న బిడ్డ దీపిక దేవుడు వారు మాకు ఇవ్వడం. ముందుకు రండి. ఈ మా వియంకుల వారు ఏం పేరు, శోభన్ బాబు గారు, వారు రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి చేసే ప్రార్థన ఏంటంటే నా బిడ్డల్లో ఒక బిడ్డ సేవకులు కావాలని చేసేవాళ్ళంట. మాకు తెలియదు, వాళ్ళకి మాకే సంబంధాలు లేవు. మేము కూడా ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా దేవుడు వారు వారు తెలియదు, వారిది విజయవాడ అవతల మూవ, మాదేమో సూర్యాపేట. మరి దేవుడే ఏర్పాటు చేసినప్పుడు మంచి కుటుంబం, చాలా ప్రార్థనా పరుడు శోభన్ బాబు గారు. ఆ కుటుంబంలోంచి బిడ్డని ఇవ్వడం మాకేం తెలియదు. మీ సేవకు సమర్పించుకోలేకుండా మేమే అదే ప్రార్థన చేసిన వారు చెప్పడం, ఇదంతా దేవుని ప్రణాళిక, ఇదంతా సంఘ ప్రార్థన. నేను వేరే బయటకు వెళ్ళి సేవ చేస్తున్నప్పటికీ మా ఊటలు ఇక్కడే ఉన్నవి, ఇక్కడి నుంచే ప్రార్థన మీరు చేస్తున్నారు. ఈ మన్నా చర్చ్ ఈ కొమ్మలు వ్యాపించినవి. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఆత్మీయ తండ్రిని కలిగి ఉంటాం, మా ధన్యత భాగ్యమని భావిస్తూ సింబలో మరి వారిని అడగగానే చివరిలోనే చెప్పారు, మన చర్చిలనే పెద్దబాబుకి అభిషేకం చేద్దాం అన్నప్పుడు ఇది దేవుని మాటకు నేను అంగీకరించి వారికి ఏమాత్రం ఎదురు చెప్పకుండా అయ్యా మీరు ఎట్లా అంటే అట్నే అన్నప్పుడు ఈ రోజుని వారు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇక్కడి నుంచే సేవకు వెళ్ళాలని ఆశతో ఆశపడుతున్నాను. ఈ మంచి సంఘంలో ఈ స్థలం ముందు చేరి మా కుమారుడు కోడలు దేవుని సేవలో ప్రతిష్ఠ చేయబడడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మన్నించిన మా దేవ సేవకులు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుని అలానే వేదికను అలంకరించిన దేవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా బిషప్ అయ్య గారు ఆ రోజు మాట్లాడినప్పుడు బిషప్ అయ్య గారు వస్తారు, వారు ఉన్నప్పుడు చేద్దామన్నారు. మా అయ్యగారికి ఉన్న ప్రత్యేక వందనాలు. ఆనంద్ పాల్ ప్రత్యేక వందనాలు చేస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ ప్రార్థన చేయండి. హైదరాబాద్లో మహిమకరంగా వాడబడినట్లుగా దయచేసి అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో బిషప్ రంగరాజయ్య గారిని ముందుకు రావాలని ప్రేమతో, నేను ముందు వారికి ఇంటిమేషన్ చేయలేదు, క్షమించండి. అయితే ఈ పని చేయడానికి వారు అర్హులు. సేమ్ టైంలో రెవరెండ్ సిలోయం గారిని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనలు మేము ముగ్గురు చేయడం జరుగుతుంది. అటు తిరగండి, అటు. గ్లోరీ, స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. ఆయిల్ ఇలాగే ఉన్న ఆయిల్. గ్లోరీ, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడమైన తండ్రి, మీకు వందనాలు. ఆండ్రూస్ పాల్ని బట్టి, దీపికను బట్టి మరొకసారి స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ప్రియులు, సహోదరులు, దైవ సేవకులు ప్రేమ్ కుమార్ని బట్టి, మేరీ గారిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమారులను బట్టి స్తోత్రాలు స్వామి. వారిలో ఇచ్చిన దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి ఆ తపన, ఆ మంట, ఆ భారాన్ని బట్టి వందనాలు.
2 కుమారులను కూడా పరిచర్య కొరకు ప్రతిష్ఠించినటువంటి నీ కృపకై స్తోత్రాలు. ఈ సమయంలో పెద్ద కుమారుడు ఆండ్రూ పాల్ను బట్టి, తన సతీమణి ప్రభు దీపికను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో గనులైన సేవకులు నాయన సంఘమంతటి సమక్షంలో నీ సేవకుడిగా ప్రతిష్ఠించి విడుదల చేస్తుండగా నీ బలమైన అభిషేకం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లార్డ్, pour your spirit upon them and fill them with the spirit, Lord. దేవానికి ఘనమైనటువంటి బలమైనటువంటి ఆత్మ దిగివచ్చునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. అలనాడు సమూయేలు తైలపు కొమ్ముని తీసుకొని ప్రభువు పోసినప్పుడు నీ బలమైన ఆత్మ దావీదు మీదకి దిగివచ్చిన రీతిగా సేవకులుగా మేము ప్రార్థిస్తుండగా, దేవా సాతాను రాజ్యము కూలగొట్టుటకును నీ బలమైన రాజ్యము కట్టుటకును ఒక బలమైనటువంటి ఆత్మాభిషేకాన్ని మీరు దయచేసి మీ యొక్క బలమైన ఘనమైన పరిచర్లో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకే ఆపాదిస్తూ నీ కృపగా బిడ్డలను అప్పగిస్తూ నైనా నీ బలమైన పరిచర్యలో ఒక సాధనములుగా మీరు వాడుకోమని యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం, గట్టిగా చెప్దాము. బిషప్ రంగరాజయ్య గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తివంతుడైన తండ్రి, మట్టిని మహిమకు మార్చువాడా, సమయలుతో చెప్పావు, నా మనసంతటి చొప్పున చేయువాణ్ణి నేను కనుక్కున్నాను, నీ కొమ్మును తైలముతో నింపు, యెషయ కుమారుల్లో ఒకణ్ణి నా కొరకు అభిషేకించమని చెప్పావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాట నుండి దేవుని ఆత్మ అతని మీద నిలుచుచుండెను. సమూయేలు ఎప్పుడు నూనె పోసి తన చేతిని వారి మీద ఉంచి ప్రార్థన చేశాడో, తనలో పనిచేసే ఆత్మ, విశేషమైన ఆత్మ, బలమైన ఆత్మ, భీకర కార్యములు జరిగించు ఆత్మ, తండ్రికి ఇష్టమైన విధంగా సిద్ధపరచు ఆత్మ తన మీద నిలిచింది అనుంది. ఈ రోజున నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ లేఖనంలో అపోస్తుల కార్యంలో పౌలు, బర్నబా వారు ఉపవాసముతో సహోదరులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని నా కొరకు ప్రత్యేకించండి అని నీ స్వరాన్ని వారు విన్నప్పుడు పౌలును, బర్నబాను పరిచర్య నిమిత్తమై ప్రత్యేకించారు. ఈరోజు బిషప్ సాల్మన్ గారికి మీరు అనుగ్రహించిన ఆత్మీయ వారసత్వంలో ఈరోజు ఆండ్రూ పాల్ అండ్ తన భార్యను దీపికను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీ బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నా, నీ బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నా. నా దేవుని యొక్క శక్తి నీ బిడ్డల జీవితములో నిలుచునుగాక. నా ప్రభువు కొరకు మాదిరికరమైన పాత్రలుగా నిలుచుదురుగాక. దేవుని రోషము వీరిలో నిలబడునుగాక. లోకానికి కానీ పాపానికి కానీ కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని మహిమకు కీర్తి కలుగునటువంటి రోషం వీరిలో నిలుచునుగాక. సాతాను పైనను, దురాత్మల పైనను, రోగముల పైనను, ప్రతి ఈవిల్ పైన నీ సంపూర్ణ ఆధిపత్యమును, అధికారమును అనుగ్రహించి నీ ప్రజలు వెళ్ళుచున్న ప్రతి చోటను మీరు వెళ్ళి వారి పక్షమున వారి వాక్యాన్ని స్థిరపరచుచు మీ కార్యాన్ని జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వీరు ఒట్టివారు, వీరిలో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. అలాంటి మహా గొప్ప దేవుడు వీరి మాటల చేత, వీరి స్పర్శ చేత, వీరి ప్రార్థనల చేత, వీరి అభిషేకము చేత, వీరి పరిచర్య చేత నిరూపణగునట్లుగా యేసు నామములో దీవిస్తున్నాము నాయన. We agree together and we bless them and consecrate them, Father, for the glory of God. ఆ దేవుని యొక్క అగ్ని నీ బిడ్డల మీద ఉంచమని, వివేచన కలిగిన వారై, వివేకము కలిగిన వారై, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత కలిగిన వారై నీ బిడ్డలు నిలువబెట్టుమని యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, అభిషేకించబడినటువంటి ఆండ్రూస్ పాల్, దీపిక నీ చేతిలో బలముగా నీ వచ్చు పర్యంతము వరకు వాడుకొనుదువుగాక, నడిపించుదువుగాక, నీ కాపుదల దయచేయుదువుగాక, సత్యమునకు సిలువకు సాక్షులుగా మీరు ఉందురుగాక.
వీరి చుట్టూ నీ అగ్ని ప్రాకారము ఉంచుదువుగాక. వీరు అడుగుపెట్టు స్థలములను మీరు వీరికి స్వాచ్ఛముగా దయచేదుగాక. భౌతికమైన సంతానము, ఆధ్యాత్మికమైనటువంటి సంతానము వీరి స్వార్థ ప్రకటన ద్వారా మీరు అనుగ్రహించుదువుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. బిషప్ రంగరాజయ్య గారికి వందనాలు, రెవరెండ్ సిల్వి గారికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆండ్రూస్ పాల్, దీపిక, ప్రభు మిమ్మలను దీవించి మరొక తరం, ఈ తరమును మరొక తరం ప్రభు వచ్చే వరకు మరి తరాలుగా మీరు ప్రభు సేవలో ఉందురుగాక. అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వండి. వారి చేతిలోంచి పవర్ మీ చేతిలోనికి రావాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, శక్తి. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. చప్పలు కొట్టరే ఇంకా బిగరగా. రైట్ సైడ్ ఉన్నవాళ్ళు ఆమేన్. గ్లోరీ 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 గ్లోరీ. అందరూ కూర్చోండి. ఇంకా వాక్యము ఈరోజు మనం సమృద్ధిగా వినబోతున్నాం. నేను చెప్తున్నాను వినండి. ఎంత సమయమైనా ఒక్కరు కూడా లేచి బయటికి వెళ్ళొద్దు, అత్యవసరమైతే తప్ప. క్రిందకి